భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. కామారెడ్డి మాత్రమే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను అతి భారీ వర్షాలు చావుదెబ్బతీశాయి. నిన్న కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆర్గొండ గ్రామంలో దాదాపు 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కామారెడ్డి పట్టణంలో 28.5 సెంటీమీటర్ల వాన పడింది. ఇవాళ కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రామారెడ్డి మండలంలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వాన పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కుంభవృష్టి కుమ్మేస్తోంది. ఈ ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అత్యధిక వాన కురిసిన టాప్ 10 గ్రామాల్లో 9 నిజామాబాద్ జిల్లాలోనే ఉన్నాయి. బోధన్ మండలం కల్దుర్గిలో 16 సెంటీమీటర్లు, తూంపల్లిలో 16 సెంటీమీటర్లు, సిరికొండలో 13 సెంటీమీటర్లు, ధరపల్లిలో 12 సెంటీమీటర్లు, మదనపల్లెలో 12 సెంటీమీటర్లు, భీంగల్లో 12 సెంటీమీటర్లు, బొమ్మనదేవిపల్లిలో 11 సెంటీమీటర్లు, కోరట్పల్లిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలోనూ ఉదయం నుంచి వాన కురుస్తూనే ఉంది. 15 కాలనీలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. జీఆర్ కాలనీ, అశోక్ నగర్, పంచముఖి హనుమాన్, కాకతీయ కాలనీ, గోసంగే, ఇందిరానగర్ కాలనీ లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. సత్య గార్డెన్, ఉర్దూ భవన్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 150 మందిని ఉంచారు. కామారెడ్డి పెద్ద చెరువు ఉప్పొంగి ప్రవహిస్తుంది. సరంపల్లి గిరిజన వసతి గృహం వరద ప్రవాహంలో చిక్కుకుంది. విద్యార్థులను తాళ్ల సహాయంతో రక్షించి ఇళ్లకు పంపిస్తున్నారు. మాచారెడ్డి, పాల్వంచ, రామరెడ్డి, సిరికొండ మండలాల్లోనూ వర్షం పడుతోంది. సిరిసిల్ల, కామారెడ్డి మధ్య రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. పాల్వంచ బ్రిడ్జి వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అన్ని విధంగా ధైర్యం చేస్తున్నాం. ఇల్లు నష్టపోతే ఇల్లు నష్టపరిహారం ఇస్తాం. చనిపోయిన వాళ్ళకు 5 లక్షల రూపాయలు సీఎం గారు ప్రకటించినారు. రైతు నష్టపోయింది అంచనా వేసి రైతులకు ఆదుకుంటాం. గతంలో కూడా ఆదుకున్నాం. ఇది రైతు ప్రభుత్వం. ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టినారు, మా రాజు హనుమంత్ గారు. వాళ్ళకు సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్గా అన్ని డిపార్ట్మెంట్కు కోఆర్డినేషన్ చేసి మున్సిపాలిటీకి ఎంత డ్యామేజ్ అయింది, ఆర్ఎండ్బికి ఎంత, ఎన్హెచ్కు ఎంత, వాళ్ళకి అందరినీ కూడా ఎస్టిమేట్ని బట్టి డబ్బులు కొరత లేకుండా పనులకు కాకుండా అన్ని విధంగా చేస్తున్నాం. ఇదే మొదటిసారిగా ఈ క్లౌడ్ బస్ట్ కావడం. భారీ వర్షాలకు నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తారు. మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు పోలీసులు. నిజాం సాగర్ మండలం తుంకిపల్లి, బాన్సువాడ మండలం బుడిమి, నాగారం, బీర్కూరు మండలం దామరంచ, కిస్టాపూర్, బరంగేడి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి ప్రాజెక్టుకు గండి పడింది. కళ్యాణి ప్రాజెక్టు పైన ఉన్న చెరువు కట్టలు అక్కడక్కడా తెగిపోవడంతో భారీ వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది. ప్రాజెక్టు స్థాయికి మించి వరద నీరు ప్రవహిస్తుండటంతో కట్ట తెగిపోయింది. జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి మండలాల్లో వేలాది ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి పంటలు నీట మునిగాయి. లింగంపేట, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, సదాశివనగర్, గాంధారి మండలాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డిలో పౌల్ట్రీ ఫామ్ కొట్టుకుపోయింది. 5,000 కోడి పిల్లలు చనిపోయాయి. షెడ్, సామాగ్రి దెబ్బతినడంతో 25 లక్షల మేర నష్టం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో భారీగా వర్షం కురుస్తోంది. కొండూరు, గట్కోల్ గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ప్రవహించడంతో వందలాది ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి. ఇందల్వాయి మండలంలోని రామ్సాగర్ తండాలో చెరువు తెగింది. ధరపల్లి మండలంలోని వాడి శివారులోని ముత్యాలమ్మ వాగు తెగిపోయింది. సిర్నాపల్లి వద్ద బుగ్గలవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గంలో 2 రోజుల నుండి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. రేంజల్ మండలంలోని కంతకుర్తి వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.